కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓగిసుపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో సోదాలు జరిపి పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 బైకులు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఐదంటే 2 నెంబర్లే సార్, 2 నెంబర్లే కానీ తప్పు కేసులు చార్జ్ షీట్లు 3 ఆహారం దొరికినట్టుగా చేస్తున్నారు. ఎవిడెన్స్ ఏం చేస్తాం, అయితే ప్లేట్ తింటాం. నేను బాగా పడితే చూడను బ్రహ్మాండం. ఇది అయిపోయినాక మనకి అక్కడ టిఫిన్ సెక్షన్ ఎక్కడ పెట్టారు రమేష్? అక్కడ పెట్టారు. ఇక టెంపుల్ దగ్గర టిఫిన్ పెట్టారు. అందరూ టిఫిన్ చేసి మళ్ళీ వెహికల్స్ ఉన్నాయమ్మా మీకు? బండి, స్కూటీ ఎక్కడ ఉన్నాయి? లేదా ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉన్నావా? బాబు పేరు ఎందుకు? సరే, ఒక 1%. నువ్వు ఒక్కదానే ఉన్నావు. నీ భర్త గారు అసలు లేరా? ఉన్నారు సార్, ఎండి ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ చేస్తాను. ఇద్దరే. మీ ఆధార్ ఒకసారి వెహికల్స్ ఉన్నాయమ్మా మీకు? స్కూటీ లేవా? ఆధార్ రాసుకోండి సార్. సార్ రావి గాయత్రి లక్ష్మి ఆంచారు తల్లి కూతురు సార్. మీ పేరేంటమ్మా? ఆధార్ రాసుకోండి. 5689 59 06 లాక్ పెట్టండి. 43 వచ్చిందన్న ఏమండి సార్, మీరు చూపిస్తే పంపించేస్తాను. కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగాధరరావు గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈరోజు చల్లపల్లి నారాయణ నగర్లో కార్డినెన్స్ ప్రోగ్రాం జరిగింది. దీనికి అవనగడ్డ సబ్ డివిజన్లో ఉన్న 6 పోలీస్ స్టేషన్ నుంచి సుమారు 72 మంది స్టాఫ్ ఉదయం మార్నింగ్ 4 గంటలకు వచ్చి ఈ కార్డినెన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రతి ఇంట్లో కూడా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ఆ ఆధార్ కార్డ్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానంగా అక్కడ సంబంధిత వెహికల్స్ ఏమైనా ఉండి వాళ్ళు రికార్డు కనుక ప్రొడ్యూస్ చేయకపోతే అటువంటి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలా సుమారుగా 46 2 వీలర్స్ని అలాగే ఒక ఆటోని మొత్తం సీజ్ చేయడం జరిగింది. సంబంధిత వెహికల్స్కి రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డ్స్ ఉంటే వాటిని పంపిస్తాం, మిగతా రికార్డ్స్ లేని వెహికల్స్ని కేసు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఫర్దర్గా కూడా కంటిన్యూ చేయడం జరుగుతుందండి.
థ్యాంక్ యూ అండి.